19వ అధ్యాయం కంటిన్యూషన్ అండి. స్వామి, నా పేరు గంగాజనుడు. నేను కుతూహలం ఆపుకోలేక మీ వెనుక ఇచ్చటికి చూడవచ్చాను. నా అపరాధం క్షమించండి అని ఆయనకు నమస్కరించి, మీరు సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపులు. అజ్ఞానులమైన మానవులు మీ నిజరూపం తెలుసుకోలేకున్నాము. నన్ను ఉద్ధరించండి అని వేడుకున్నాడు. స్వామి సంతోషించి, నాయనా, నేటితో నీ కష్టాలన్నీ తీరిపోయాయి. నీవు కోరుకున్నవన్నీ నీకు లభిస్తాయి. కానీ నీవిప్పుడు చూచినది మేమీ ప్రాంతంలో ఉన్నంతకాలం ఎవరికీ చెప్పవద్దు. చెబితే తక్షణమే నీవు మరణిస్తావు అన్నాడు. గంగానుజుడు అలాగేనని చెప్పి గురువుకి నమస్కరించి సంతోషంగా తన పొలానికి వెళ్ళారు. అప్పుడే అతనికక్కడ ఒక నిధి దొరికింది. నాటి నుండి అతడు ప్రతిరోజు భార్యా సమేతంగా వచ్చి శ్రీగురుని సేవిస్తుండేవారు. ఒక మాఘ పూర్ణిమ రోజున గంగానుజుడు యథాప్రకారం శ్రీగురుని దర్శించి, స్వామి, మాఘమాసంలో ప్రయాగ, కాశీ, గైలలో స్నానం చేయటం ఎంతో పుణ్యమని చెబుతారు. కానీ వాటిని నేను దర్శించనైనా లేదు. ఆ క్షేత్రాల మహత్యము వినినా కూడా పుణ్యం వస్తుందంటారు. కనుక దయతో వాటిని వివరించి చెప్పండి అని కోరాడు. శ్రీ నృసింహ సరస్వతి సంతోషించి, ఈ కృష్ణ పంచనది సంగమం సాక్షాత్తు ప్రయాగమే. త్రిస్థలి అని ప్రసిద్ధికెక్కిన ప్రయాగ, కాశీ, గయ ఎంతో మహత్తరమైనది. అలాగే ఇక్కడి సంగమము, యుగాలయము, కరవీరము అనే మూడు కూడా త్రిస్థలి అని తెలుసుకో. ఈ మూడింటిని నీకిప్పుడు చూపిస్తాను అని చెప్పి స్వామి పులి చర్మంపై కూర్చుని గంగానుజుణ్ణి తమ పాదుకలను గట్టిగా పట్టుకొని కళ్ళు మూసుకోమన్నారు. క్షణకాలంలో శ్రీగురుడు అతనిని ప్రయాగ దర్శనం చేయించి మధ్యాహ్నం కాశీలో విశ్వనాథుని దర్శనం చేయించాడు. సాయంత్రం అయ్యేసరికి గయ దర్శనం కూడా చేయించి సూర్యాస్తమయానికి తిరిగి అతనిని సంగమానికి తీసుకువచ్చారు. తర్వాత ఆ త్రిస్థలిలో సమానమైన అక్కడ ఉన్న 3 క్షేత్రాలను కూడా చూపించారు. ఈ రీతిన ఆ క్షేత్ర మాహత్యం వెల్లడి చేశాక శ్రీగురుడు ఆ చోటు విడిచిపోదలిచారు. ఆ సంగతి విని యోగినులు ఆయనను దర్శించి నమస్కరించి, ప్రభో, మీ సేవకులమైన మమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడికి పోతారు అని విలపించారు. శ్రీగురుడు వారిని ఊరడించి, లోకుల దృష్టికి వెళ్ళినట్లు కనిపించినా మేము నిజానికి అదృశ్యంగా ఈ ఉదుంబర వృక్షంలోనే ఎల్లప్పుడూ ఉంటాము. మీరు కూడా మనోహరమైన ఈ కల్పవృక్షంలోనే నివసించండి. అమరపురానికి తూర్పు దిశన మా నివాసమైన ఈ క్షేత్రం లోక ప్రసిద్ధమవుతుంది. ఇక్కడ అన్నపూర్ణాదేవిని కూడా మేము ప్రతిష్ఠిస్తాము. మమ్మల్ని, ఈ ఉదుంబర వృక్షాన్ని, మా పాదుకలను, ద్విజులను పూజించి ఇచ్చట తీర్థాలలో స్నానం చేసిన వారికి సర్వ పాపాలు నశించి అపారమైన పుణ్యం సమకూడి కోరినవన్నీ నెరవేరుతాయి. ఈ వృక్షం కింద చేసిన జపము, హోమము, రుద్రాభిషేకము మొదలైన సత్కర్మలను 1,000,000 రెట్లు ఫలితముంటుంది. ఇచటి పాదుకలను పూజించి నెమ్మదిగా ప్రదక్షిణలు చేసి ప్రతి ప్రదక్షిణానికి చివర నమస్కారం చేసిన వారి సర్వరోగాలు నశిస్తాయి అని చెప్పి శ్రీగురుడు ఆశ్వయుజ బహుళ ద్వాదశి నాడు గంధర్వపుర్ నగరంలోని భీమ అమరజా సంగమానికి వెళ్ళారు. శ్రీ నరసింహ సరస్వతి స్వామి విశ్వరూపుడైన జగన్నాథుడు. ఆయన సర్వవ్యాపి అయినప్పటికీ ఈ ఉదంబర వృక్షంపై ప్రేమతో దాని క్రింద నిత్య నివాసము చేస్తూనే ఉన్నారు. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. శ్రీ గురుచరిత్ర అధ్యాయం 20. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. ప్రస్తావన: మీరు చదవబోవు 20, 21 అధ్యాయాలు తెలిపే అంశాలివి. 1. శ్రీగురుడు ఒక చోట ఉంటూ అంతకుముందు తామున్న చోట కూడా సూక్ష్మరూపంలో అచటి భక్తులను రక్షించాడు. మహనీయులు సర్వగతులై భక్తులెక్కడ తమను స్మరించినా అక్కడే ప్రకటమై రక్షించగలరని సాయిబాబా చరిత్ర కూడా తెలుపుతున్నది. 2. బ్రహ్మజ్ఞాని కొద్ది కాలమున్న చోట తీర్థక్షేత్రం అవుతుందని, అక్కడ చేసిన జపము, పూజ ఎన్నో రెట్లు ఫలితమిస్తాయని శాస్త్రం. 3. శ్రీగురుడు, అక్కల్కోట స్వామి, సాయిబాబా
వంటి సద్గురువులు తమ భక్తుల పూర్వకర్మ ఫలాన్ని ప్రత్యామ్నాయ పద్ధతులలో సులభంగా తొలగించి మృతులను కూడా బ్రతికించగలరు. 4. సామాన్యంగా స్వప్నాలు వాస్తవాలు కావు, కానీ సద్గురువు ఇచ్చే స్వప్న సందేశాలు వాస్తవాలేనని పై మహనీయులందరి చరిత్రలు నిరూపిస్తాయి. 5. సద్గురువుల స్థూల రూపంలో లేకున్నా భక్తులెప్పుడైనా వారి అనుగ్రహం పొందవచ్చు. నామధారకుడికి శ్రీగురుని అనుగ్రహం లభించినట్లే. కనుక శ్రద్ధతో ఈ గ్రంథం పఠించే వారి ఎదుట శ్రీ దత్తస్వామి ప్రసన్నుడై ఉంటారని గుర్తుంచుకోవాలి. కథారంభము. నామధారకుడు సిద్ధమునికి నమస్కరించి, స్వామి, శ్రీగురుడు గంధర్వపురానికి వెళ్ళిన తరువాత కూడా అమరపురంలోని ఉదంబర వృక్షం క్రింద నివసిస్తూ భక్తుల కోరికలు నెరవేరుస్తున్నారని చెప్పారు కదా, అటువంటి అనుభవం ఎవరికైనా కలిగినదా అని అడిగాడు. సిద్ధముని సంతోషించి ఇలా చెప్పసాగాడు. నాయనా, అటువంటి నిదర్శనాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ చెప్పటం ఎవ్వరి తరమూ కాదు. అయినా ఒక నిదర్శనం మాత్రం చెబుతాను విను. సిరోలా అనే గ్రామంలో వేదశాస్త్ర పరాయణుడు, ఉదారుడు అయిన గంగాధరుడనే బ్రాహ్మణుడుండేవాడు. అతని భార్య శాంతాదేవి మహాపతివ్రత. ఆమెకు 5 కొడుకులు పుట్టారు, కానీ ఒక్కరు కూడా దక్కలేదు. ఆమె ఎందరోనో దేవతలను పూజించింది, ఎన్నో వ్రతాలు ఉపవాసాలు చేసింది. అయినా ఆమె కర్మ తీరనే లేదు. చివరికి ఆమె తన శోకానికి కారణము నివారణోపాయము తెల్పమని ఒక దైవజ్ఞుని కోరింది. అతడు, అమ్మా, నీ గర్భశోకానికి కారణం నీవు చేసిన పూర్వపాపమే. నీవు గత జన్మలో సౌనిక గోత్రుడైన ఒక బ్రాహ్మణుని వద్ద 100 రూపాయలు అప్పుగా తీసుకొని అతడెంత బ్రతిమలాడినా తిరిగి ఇవ్వలేదు. అతడా దిగులుతో ఆత్మహత్య చేసుకొని పిచాచి అయి ఈ జన్మలో నీ పిల్లలందరినీ చంపుతున్నాడు. నీవి కర్మ అనుభవించక తీరదు అని చెప్పాడు. ఆమె పశ్చాత్తాపంతో అతని పాదాలపై పడి ఆ పాపానికి పరిహారం చెప్పమని కోరింది. ఆ దైవజ్ఞుడు జాలిపడి, అమ్మా, ఆ బ్రాహ్మణుడు ఆత్మహత్య చేసుకున్నందువలన అతనికి శ్రాద్ధకర్మలు ఎవరూ చేయలేదు. అతడు ఆత్మహత్య చేసుకోవటం, అంత్యక్రియలు జరగకపోవటం ఇవన్నీ నీ వలనే జరిగాయి. కనుక అతడిప్పుడు పిచాచి అయి నీ బిడ్డలను చంపుతున్నాడు. కనుక నీవు 1 నెల రోజుల పాటు పంచగంగా స్నానం చేయాలి. నిత్యము 7 సార్లు మేడి చెట్టుకు యథావిధిగా ప్రదక్షిణము పూజ చేసి శ్రీగురుని పాదుకులకు పూజ అభిషేకము చేస్తూ ఉపవాసము చేయు. అటు తర్వాత నీవతనికి అంత్యక్రియలు చేసి అతని సహోత్రికుడైన ఒక బ్రాహ్మణుడికి నీవు అపహరించిన 100 రూపాయలు దానం ఇవ్వాలి. అలా చేస్తే నీకు కలిగిన సంతానము నిలుస్తుంది. అప్పుడు నీ దోషాలు తొలగి శ్రీగురుని అనుగ్రహం వలన పూర్ణాయుర్ధరాయమై గల కొడుకులు కలుగుతారు. ఆ మాటలు విని శాంతాదేవి దీనంగా, అయ్యా, నేను శరీరంతో శ్రమించి మీరు చెప్పిన మాసవ్రతం ఆచరించగలను, కానీ ఆ బ్రాహ్మణుని సహోదరుని దానమివ్వటానికి నా వద్ద అంత పైకమూ లేదు. మరి నేనేమి చేయాలి అని వాపోయింది. ఆ దైవజ్ఞుడు, అమ్మా, అలాగైతే నిర్మలమైన మనస్సుతో నేను చెప్పినట్లు శ్రీగురుని పాదుకలను అర్చించి నీ శక్తి మేరకు దానమివ్వు. ఆ ఉదంబర వృక్షంలో నిత్య నివాసం చేస్తున్న శ్రీగురుడు పరమ దయామూర్తి కనుక నీ భక్తికి మెచ్చి నీ పాప పరిహారం చేస్తారు అని చెప్పారు.